హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రష్లెస్ డీసీ మోటార్ గురించి తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. సాధారణంగా డీసీ మోటార్లో బ్రషెస్ అండ్ కామ్యుటేటర్స్ ఉంటాయి. ఎందుకు? కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి కదా. కానీ బ్రష్లెస్ డీసీ మోటార్లో బ్రషెస్ ఉండవు. షాక్ అయ్యారా? అవును, ఇక్కడ ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఉంటుంది. అదే కరెంట్ డైరెక్షన్ని మారుస్తుంది అనమాట. బ్రష్లెస్ డీసీ మోటార్లో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ రోటార్గా మరియు స్టేటార్లో కాయిల్స్ ఉంటాయి. అంటే కంట్రోలర్ ప్రతి కాయిల్కి కరెంట్ ఇవ్వడం ద్వారా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది, అంటే క్రియేట్ అవుతుంది. దాంతో రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత ఆకర్షణ వికర్షణ అంటారు, అంటే రిపల్షన్ అండ్ అట్రాక్షన్ బిట్వీన్ ది రోటార్ అండ్ స్టేటర్ లాగా జరుగుతుంది. దానివల్ల ఇది రొటేట్ అవుతుంది అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే అందుకే మెయింటెనెన్స్ ఎఫిషియెంట్ చాలా ఈ మోటార్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే ఇది ఎక్కువ డ్రోన్స్లోను, ఎలక్ట్రికల్ వెహికల్స్లోను, ఫ్యాన్స్లోను, హార్డ్ డిస్క్లోను ఎక్కువగా వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.